తాత మనవడు భోగి మంట కోసం ప్రిపరేషన్స్. నేను ముట్టిస్తాను. నువ్వు అపవిత్ర ఎంత కోడి 280 ముందు పెద్ద కూడా తీసాడు ఇలా వదలడానికి అని చెప్పేసరికి తెల్లగా 4 గంటలు ఎక్కుతాను. ఎంతసేపు చేసేది? హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మనలో మనమాట. ఈరోజు వీడియోలో సంక్రాంతి వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను. నాకు తెలుసు వీడియో కాస్త లేట్ అయింది, కాకపోతే ఈ వీడియోలో మొత్తం 3 డేస్ కూడా భోగి రోజు, సంక్రాంతి రోజు అండ్ అలాగే కనుమ రోజు ఏమేం చేశాము అనేది షేర్ చేయబోతున్నాను. యాక్చువల్గా ఈ సంక్రాంతికి చెల్లి వాళ్ళు మేము మా 2 ఫ్యామిలీస్ కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేసామన్నమాట. చాలా రోజుల తర్వాత మేమందరం కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం వల్ల ఏమో తెలియదు కానీ చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. ఏ రోజు ఇంట్లో లేము, ప్రతిరోజు బయటికి వెళ్ళాము. సో ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేం చేసాము అనేది కంప్లీట్గా అన్నీ మీతో షేర్ చేస్తాను. ఇది కొంచెం లెందీ వ్లాగేనండి. 3 డేస్ కదా, చాలా ప్లేసెస్ తిరిగాం కాబట్టి చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అండ్ మీ అందరికీ కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మన వ్లాగ్ని కంటిన్యూ చేసేద్దాం. ఇదిగోండి, ఇది వచ్చేసి భోగి ముందు రోజు అనమాట. ముందు రోజు మా పెద్ద బాబు వాళ్ళ తాతయ్యకి అమ్మమ్మకి కూడా హెల్ప్ చేస్తున్నాడు. మేము పండక్కి ఇంటికి వస్తున్నాము అంటే ఆ ఇయర్ అంతా కూడా గార్డెన్లో వచ్చిన పుల్ల ముక్కలు, కర్రలు అన్నిటినీ కూడా దాపెట్టి ఉంచుతారనమాట భోగి మంట కోసం. సో అవన్నీ కూడా తాత మనవాళ్ళు ఇద్దరు సర్దుతున్నారు. పైన పెట్టిన కర్ర ముక్కలన్నిటినీ కిందకి పేర్చుతున్నారు. మార్నింగే మళ్ళీ బయట రోడ్డు మీద వేయాలి కదా భోగి మంట. సో అందుకు ఆ ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసుకుంటున్నారు. అండ్ అమ్మకేమో ముగ్గు వేయటంలో హెల్ప్ చేశాడనమాట మా బాబు. నెక్స్ట్ డే మార్నింగ్ భోగి మంట వేయడానికి కర్ర ముక్కలన్నీ కూడా రోడ్డు మీద పేరుస్తున్నారు. అయితే ఈ ఇయర్ అస్సలు చలి లేదండి. మార్నింగ్ లేవగానే చలికి భోగి మంటకి దగ్గరికి వెళ్ళి అక్కడ నించోవాలి అని అనిపించేది. బట్ ఇయర్ ఏంటంటే భోగి మంట దగ్గర నించుంటే చెమటలు పట్టేసాయి. అంత అసలు చలే లేదనమాట. మరి మేము హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళేటప్పుడు హైదరాబాద్లో చలి బాగానే ఉంది, రాజమండ్రిలో కూడా ఉంటుందని అనుకున్నాం కానీ బట్ ఆ టైంకి సంక్రాంతి ఆ 3 రోజులు కూడా చలి అస్సలు లేదనమాట. మరి మీ ఊర్లో భోగి మంట వేసినప్పుడు మీకు చలి ఉందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు ఆంధ్ర, తెలంగాణలో కొంచెం పండగ రోజుల్లో చలి తక్కువ ఉందనే అనుకుంటున్నా. మరి యాక్చువల్గా చెప్పాలంటే తక్కువ కాదు, అసలు చలి అనేది లేనే లేదనమాట మా ఇంటి దగ్గర అయితే. భోగిమంట కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక వరుస పెట్టి అందరూ స్నానాలు చేయాలి కదండి. నలుగులు పెట్టుకొని స్నానాలు చేసి చక్కగా రెడీ అవ్వాలి కదా. మా ఇంట్లో అయితే జనరల్గా ఎప్పుడు కూడా పండగప్పుడు పిల్లలకి ఫస్ట్ చేపిస్తారనమాట, ఆ తర్వాతే పెద్దవాళ్ళు చేస్తారు. పెద్దవాళ్ళు ముందు చేయకూడదట, పిల్లలు చేసిన తర్వాతే పెద్దవాళ్ళు చేయాలి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్నట్టుగా చెప్తారు. అదేదో ఆయుక్షీణం అంటారు, మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలియదు. ఈ సంక్రాంతికి షాపింగ్ అయితే బాగానే చేశానండి. లాస్ట్ టైం నేను ఒక వీడియోలో శారీస్ కలెక్షన్ చూపించాను కదా, అడోర్ బై అంజనా కలెక్షన్స్ చూపించాను కదండి. సో అందులో నుంచి నేను తీసుకున్న శారీస్ అండ్ వాటికి పేర్ చేసుకున్న జ్యువెలరీ అండ్ సెట్ చేసుకున్న బ్లౌజెస్ అన్నీ కూడా ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. అడోర్ బై అంజనాలో నేను తీసుకున్న శారీస్ అండి ఇవి. పింక్ కలర్ శారీ ఒకటి, ఆరెంజ్ శారీ ఒకటి, ఇదొకటి, ఇది ఆల్రెడీ వీడియోలో కట్టుకున్నాను కదా ఇదొకటి, అండ్ ఇందులోనే ఈ 2 షేడ్స్ రెడ్ అండ్ గ్రీన్ తెప్పించానని చెప్పాను కదా, నచ్చింది. సో అదొకటి. అండ్ తర్వాత ఇది ఈ శారీస్ క్లియర్గా వీడియోలో చూపించాను కాబట్టి మీకు ఒకవేళ ఇంకేస్ డౌట్ ఏమన్నా ఉంటే కనుక వీడియోలోకి వెళ్ళి చూడండి. ఈ శారీకి ఈ కలర్ కాంబినేషన్లో వర్క్ అయితే ఇలా చేయించుకున్నాను అనమాట. సో కంప్యూటర్ వర్క్ మీద ఇలాగా ప్యారెట్ ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది, బర్డ్ వస్తుంది. ఓకే, హ్యాండ్స్కి కూడా బ్యాక్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అలాగే హ్యాండ్స్కి కూడా డిజైన్ వస్తుంది అనమాట.
సో ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ ఇలా డిజైన్ చేయించుకున్నాను. ఇది మగ్గం వర్క్ అనమాట. దీని మీద వేరే షేడ్స్ ఏం లేకుండా ఓన్లీ గోల్డ్ థ్రెడ్తోనే గోల్డ్ వర్కే చేయించాను. ఎందుకంటే ఇంక వేరే శారీస్కి కూడా మిక్స్ అండ్ మ్యాచింగ్ ఉంటుంది అని చెప్పేసి చేయించాను అనమాట. హ్యాండ్సే బాగా ఎలివేట్ అవుతాయి. దీనికి హ్యాండ్స్ ప్లెయిన్గా రాకుండా ఇలా పీకాక్స్ డిజైన్ వస్తుంది అనమాట. కొంచెం బార్డర్ వస్తుంది, సేమ్ ఇదే బార్డర్. సో ఇలాగ బ్యాక్కి బార్డర్ వస్తుంది, అలాగే అక్కడక్కడ పీకాక్స్ వస్తాయి. బాగుంది, ఇది చాలా బాగుంది వర్క్. సింపుల్ వర్క్ అనమాట, మరీ హెవీగా లేకుండా ఏ శారీస్కైనా మ్యాచ్ అయ్యేటట్టుగా ఇలా డిజైన్ చేయించుకున్నాను. అండ్ ఇది ఈ శారీకే కాదు, ఈ శారీకి మ్యాచ్ అవుతుందని చెప్పేసి పేర్ చేసుకున్నాను. కాకపోతే ఇది నేను ఏ శారీకి కుట్టించుకున్నాను అంటే, యాక్చువల్గా అయితే ఈ బ్లౌజ్ నేను ఈ పైతానీ శారీకి డిజైన్ చేయించుకున్నానండి. ఈ పైతానీ శారీ చాలా రోజుల క్రితం నేను ఒక వీడియో చేశాను కదా, సో అప్పుడు తీసుకున్న శారీస్ అనమాట. నాకు అండ్ అలాగే చెల్లికి కలిపి 2 శారీస్ తీసుకున్నాను. ఆరెంజ్ అండ్ బ్లూ, ఈ 2 కాంబినేషన్ తీసుకున్నాను అనమాట. దీనికి ఇలాగా హ్యాంగింగ్స్ చేయించుకున్నాను. ఇది కంప్లీట్ రెడ్ కాదు, అలాగే ఆరెంజ్ కూడా కాదు, మిక్స్ అంటే కొంచెం మిక్స్డ్ కలర్ లాగా ఉంటుంది అనమాట. సో అందుకే ఈ శారీకి మ్యాచ్ అవుతుంది, ఈ శారీకి మ్యాచ్ అవుతుంది, ఈ శారీకి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్ శారీస్కి ఈ బ్లౌజ్ని యూజ్ అవుతుందని చెప్పేసి ఇది నేను డిజైన్ చేయించుకున్నాను అనమాట. మీరు బ్లౌజ్ ఎక్కడ కుట్టించుకుంటున్నారని చాలామంది అడుగుతున్నారు. సో నా బ్లౌజెస్ అన్ని లతి క్రియేషన్సేనండి. ఫిట్టింగ్ అంతా కూడా బాగుంటుంది కదా, సో ఎప్పుడు అక్కడే రిపీటెడ్గా చేయించుకుంటాను. ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ సో హాఫ్ పట్టు మీద ఇలాగా ఇదంతా కూడా కంప్యూటర్ వర్క్, మిర్రర్ వర్క్ లాగా చేయించుకున్నాను. అండ్ జ్యువెలరీ కూడా భలేగా సెట్ అయ్యాయండి ఈసారి మాత్రం. శారీస్కి కానీ డ్రెస్సెస్కి కానీ మ్యాచ్ అయ్యేటట్టుగా తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి. సో జ్యువెలరీ వచ్చేసి ఇది ఒక కంటే అండి, బాగా ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న కంటే అనమాట. ఇది ఎంత బాగుందో, నిండుగా ఉంది మెడకి పెట్టుకుంటే. ఈ సెట్లో మిడిల్లో గ్రీన్ స్టోన్ ఉంది కదండి, ఈ గ్రీన్ స్టోన్కి బదులుగా పింక్ స్టోన్ కూడా సెట్లో ఉందన్నమాట. బట్ గ్రీన్ అయితే అన్నిటికీ మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఇదొకటి చిన్న చోకర్ టైప్లో స్మాల్గా సింపుల్గా డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి నీట్గా ఉండే డైమండ్ రిప్లికా టైప్లో ఉన్న సెట్ అనమాట ఇది. దీంట్లో మిడిల్లో స్టోన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే మన డ్రెస్ కలర్ని బట్టి పేస్టల్ షేడ్స్లో చేంజబుల్ స్టోన్స్ ఇచ్చారండి, వాటిని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇయర్ రింగ్స్, నెక్ సెట్లో ఉండే స్టోన్తో సహా. ఇది కూడా చాలా బాగుందండి, ఏ డ్రెస్కైనా కూడా సూట్ అయిపోతుంది. అండ్ అలాగే ఇంకొక నెక్ పీస్ అండి, ఇది కూడా బాగుంది. క్వాలిటీ ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా నేను ఇండివిజువల్గా చెప్పాల్సిన పని లేదు. ఇందులో పింక్ స్టోన్స్ వస్తాయన్నమాట, హ్యాంగింగ్స్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి వీటికి వచ్చిన ఇయర్ రింగ్స్. అండ్ ఒక 2 బ్లాక్ బీడ్స్ కూడా తీసుకున్నాను అనమాట చెల్లికి నాకు. ఇవి ఏ కలెక్షన్లో తీసుకున్నాను అనేది మెన్షన్ చేయలేదు కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చూపించిన జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ కూడా సాయి శ్రీజ కలెక్షన్స్లో తీసుకున్నానండి. నాకైతే చాలా రీజనబుల్గా అనిపించాయి. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి కూడా సాయి శ్రీజ కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసుకున్నాను. అండ్ ఈ ఇయర్ కూడా నాకు అక్కడే సెట్ అయ్యాయి. అన్నీ కూడా దేనికది బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఏదైనా తీసుకోవాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తానండి. ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. పేజ్లో మీరు వేరియస్ డిజైన్స్ కూడా అక్కడ చూడొచ్చు. సో కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అయితే రాజీ మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తుంది. మొత్తానికి రెడీ అయిపోయాము, చక్కగా శారీస్ కట్టేసుకున్నాము. ఈరోజు మేము ఎక్కడికి బయలుదేరిపోతున్నాము అంటే గుబ్బల మంగమ్మ గుడి అండి. సో డీటెయిల్స్ అన్నీ చెప్తాను. అయితే రెడీ అయ్యాక చిన్న ఫోటోషూట్ చేసుకున్నాం అనమాట. ప్రతి సంవత్సరం పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఫొటోస్ కంపల్సరీగా తీసుకుంటాం అనమాట. ఏమో అదొక అలవాటు అయిపోయింది. ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత ఇక గుబ్బల మంగమ్మ గుడికి స్టార్ట్ అయిపోయామండి. ఈ గుబ్బల మంగమ్మ గుడి వెస్ట్ గోదావరిలో ఉంటుందండి. బుట్టాయిగూడెం మండలం కామవరం దగ్గరలో ఉంటుందన్నమాట. ఈ గుడి అడవుల్లో ఉంటుందండి. టైము మార్నింగ్ 9 అయింది, కానీ మంచు మాత్రం విపరీతంగా ఉందన్నమాట. మంచు చాలా ఎక్కువగా ఉంది. 9ంటికి కూడా మంచు కనిపించడం, అసలు అమ్మాళ్ళింటి దగ్గర చలే లేదు, ఇక్కడ ఏంటి ఇంత మంచు ఉంది? మన దగ్గరే ఉంది, మనకి ఇళ్ళ మధ్యలో కనపడలేదు. ఇంటి దగ్గర అయితే బ్రేక్ఫాస్ట్ చేయలేదండి, మధ్యలో ఆగి తిన్నాము. మధ్యాహ్నం లంచ్కి మాత్రం అమ్మ పెద్దమ్మ కూడా ఫుడ్ ప్రిపేర్ చేసేసారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పిక్నిక్లా చక్కగా అక్కడ కూర్చుని తిందాము అన్న ఉద్దేశంలో మధ్యాహ్నం లంచ్ మాత్రం ప్రిపేర్ చేసుకుని స్నాక్స్ అవి పెట్టుకుని బయలుదేరాము. అమ్మ వాళ్ళు లాస్ట్ ఇయర్ వెళ్ళారంట, బాగా నచ్చి పిల్లలకి చూపించాలి,
మనందరం కూడా వెళ్దామని చెప్పేసి అప్పుడే మొక్కుకుంది. సో ఆ మొక్కు తీర్చుకోవడం కోసం అయితే మేము వెళ్తున్నాము. సో రాజమండ్రి నుంచి దేవరపల్లి గోపాలపురం మీదుగా వెళ్తున్నాం అనమాట. అయితే 2 వేస్ ఉంటాయండి. ఫస్ట్ మేము వెళ్ళింది జంగారెడ్డిగూడెం నుంచి వెళ్ళాము. అది టూ లాంగ్ అనమాట, చాలా దూరం అనిపించింది. రోడ్ ఏదో బాగుంటుందని చెప్పేసి వెళ్ళాం, కానీ రోడ్ అస్సలు బాగాలేదు. రోడ్ బాగోకపోవటం వల్ల టైం అనేది చాలా తీసుకుందనమాట. అందుకని రిటర్న్ వచ్చేటప్పుడు కన్నాపురం మీదుగా వచ్చేసాము. అది ఓకే, డిస్టెన్స్ కొంచెం తక్కువ, ఇది కొంచెం డిస్టెన్స్ ఎక్కువ. ఈ రోడ్ కూడా అంత గొప్పగా ఏం లేదండి, ఇది కూడా బాగాలేదనమాట. డ్రైవింగ్ చేసే వాళ్ళకైతే నరకమే. కాకపోతే ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. పెద్దమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు, చెల్లి వాళ్ళు, మేము అందరం కలిసి 2 వెహికల్స్ వేసుకుని వెళ్ళామన్నమాట. పాల్వంచి డివిజన్ ఓకే, అంటే తెలంగాణ వీళ్ళందరూ గుబ్బలమమ్మ గుడికే కదా. ఇదంతా తెలంగాణ. నెక్స్ట్ అలా చూపిస్తూ ఉండు, ఆంధ్రాలోకి మళ్ళీ ఎంటర్ అవుతుంది. చాలా బాగుందండి గుడి అయితే. ప్రశాంతంగా అడవి మధ్యలో ఉంది గుడి. అండ్ గుబ్బల కింద లోపల పుట్టల కింద ఉంటుందన్నమాట. సో అందులో అమ్మవారు ఉండడం వల్ల ఆ ప్లేస్కి గుబ్బల మంగమ్మ అనే గుడి వచ్చిందంట. అయితే ఇక్కడ పూజారులు ఎవరు ఉండరంటండి, గిరిజనులే అమ్మవారికి పూజలు చేస్తారట. అమ్మవారిని దర్శించుకునే ముందు మనం కాళ్ళు కడుక్కోవడానికి ప్రత్యేకంగా వేరే ప్లేస్కి వెళ్ళాల్సిన పని లేదు. తిరుపతిలో అయితే ఎంట్రన్స్ దగ్గర వాటర్ సప్లై అనేది పెడుతూ ఉంటారు కదా, అయితే ఇక్కడ న్యాచురల్గానే వాటర్ అనేది మన కాళ్ళ మించి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ గోపురం పైన కొండలో గుహలో అమ్మవారు వెలిసారు కదా, సో పైన ఎప్పుడు కూడా నీళ్ళు అలా పారుతూనే ఉంటాయంటండి. వర్షాకాలంలో అయితే వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంటుందంట. సో తడుచుకుంటూ, అంటే ఆ వాటర్ ఫ్లోకి మనం అక్కడ దర్శనం చేసుకోవడానికి వెళ్తే కంపల్సరీగా కొద్దిగా అయినా తడుస్తాం అన్నమాట. ఇక్కడ ఒక చెట్టు ఉంది. సో ఆ చెట్టుకి పసుపు కుంకుమలతో కలిపిన రెడ్ కలర్ క్లాత్ని కడుతున్నారనమాట. పిల్లలు పుట్టిన వాళ్ళు అలా మొక్కుకొని కడతారంట. సో ఈ అమ్మవారికి అయితే చాలా మహిమగల అమ్మవారు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. కోరిన కోరికలు సంవత్సరం లోపల తీరుతాయి అన్నట్టుగా కూడా చెప్తారనమాట. నాకైతే ఈ గుడి చాలా బాగా నచ్చింది. అక్కడికి వేటను వేసుకోవడానికి కూడా వస్తారంటండి. సో అక్కడే నాన్ వెజ్ కూడా వండుకుంటారంట. పిక్నిక్లా, గార్డెన్ పార్టీలా కూడా చేసుకుంటూ ఉంటారు. వీలైతే వచ్చే సంవత్సరం కూడా వెళ్ళాలనుకుంటున్నాను, చూడాలి. ఇక్కడ కొట్టిన కొబ్బరికాయలు ఇంటికి తీసుకువెళ్ళకూడదండి. ప్రసాదం ఏదైనా సరే ఇక్కడే తినాలి, లేదంటే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి. సో అమ్మవారి దర్శనం అయ్యేసరికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయిందండి. 1:30 అలా అయిపోయిందనమాట. లంచ్కి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తెచ్చుకున్నాం కాబట్టి ఒక మంచి స్పాట్ చూసుకుని కూర్చొని తిందాం అనుకున్నాము. అయితే గుడికి దగ్గరలో కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. కోతులకి దగ్గరలో మనం కూర్చుంటే అవి మనల్ని ప్రశాంతంగా తిననివ్వవు కదా. మనం తింటూ ఉంటే మళ్ళీ ఒకళ్ళు కాపలాగా ఉండాలి. సో అందుకని కొంచెం దూరంగా వెళ్ళాము. పిల్లలు ఉన్నారు కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కొద్దిగా దూరంగా వెళ్ళి అక్కడ స్పాట్ చూసుకుని కూర్చుని లంచ్ అయితే చేసేసాం. ఇక్కడి నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు జంగారెడ్డిగూడెం దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉంటుందంటండి, బాగా ఫేమస్ అట. అయితే మేము ఆ రూట్లో కాకుండా ఇంకొక రూట్లో వచ్చేసేయటం వల్ల
ఆ గుడి అయితే వెళ్ళటం కుదరలేదు. మళ్ళీ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పేసి ఇంక అక్కడికి వెళ్ళకుండా రాజమండ్రిలోని గౌతమి ఘాట్ దగ్గర కొత్తగా మహాకాళేశ్వర టెంపుల్ ఒకటి కట్టారండి. కట్టి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతున్నట్టుంది. వెళ్ళిన ప్రతిసారి వెళ్దాం అనుకుంటాము, ఏదో ఒక పని మీద ఆగిపోతుందనమాట. సో ఇంతవరకు చూడలేదు కదా, ఎలాగో టైం ఉంది, మనం రిటర్న్ వెళ్ళి రాజమండ్రి రీచ్ అయ్యేసరికి 4 అవుతుంది. ఆ టైంకి టెంపుల్ ఓపెన్ అయి ఉంటుందని చెప్పేసి అక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. సో ఇక్కడి నుంచి మేము మహాకాళేశ్వర టెంపుల్ శివాలయానికి వెళ్ళామన్నమాట. గుడి చాలా బాగుందండి, బాగా కట్టారు. మహారాష్ట్రలో ఉండే మహాకాళేశ్వర టెంపుల్ లాగానే ఇక్కడ కూడా ఉదయాన్నే తెల్లవారుజామున శవం యొక్క బూడిదతో శివునికి అభిషేకం చేస్తారంట. టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అంతా కూడా సేమ్ మనకి ఒరిజినల్ టెంపుల్ లాగే అనిపిస్తుంది అనమాట. గుడి ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4 to 12:30 ఉంటుందంటండి. మళ్ళీ ఈవినింగ్ 4:30 to 8:30 ఉంటుంది. సో ఆ విధంగా మా భోగి రోజు అయితే కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ ఆల్మోస్ట్ దర్శనం చేసుకుని వచ్చేసేసరికి 6:30 అయిపోయిందనమాట. సో ఎక్కడ వాళ్ళం అక్కడ డిస్పస్ అయిపోయాము. నెక్స్ట్ డే సంక్రాంతి రోజు మేము ప్లాన్ చేసుకున్నది ఏంటి అంటే గోశాలకి వెళ్దాము అనుకున్నాం అనమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గౌతమి గోశాల అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. రోడ్డు మీద ఉండే గోవులని తీసుకొచ్చి అక్కడ సంరక్షిస్తూ ఉంటారనమాట. సో ఆ గోవులకి మనం దానా కూడా వేయచ్చు. అంటే గడ్డి ఒక రోజుకి ఇంత అని ఉంటుందన్నమాట. కట్టలు ఉంటాయి కదండి, గడ్డి కట్టలు ఉంటాయి కదా. సో ఒక్క మోపుకి ఇంత అనేది ఉంటుంది. మన ఇష్టం, ఎన్ని కావాలంటే అన్నీ ఈరోజు మేము ఇద్దామనుకుంటున్నాము అని ముందు కనుక చెప్తే వాళ్ళు దానికి తగ్గట్టుగా ఆ గడ్డి మోపులు అయితే తీసుకొస్తారనమాట. మనం గోవులకి పెట్టచ్చు. అక్కడ ట్రాక్టర్ రాగానే ఆ సౌండ్కి ఆవులు ఎలా అరిచాయో భలే అనిపించింది. అసలు మనకి సౌండ్ కూడా వినిపించదండి. ఆవులు అరుస్తున్నాయి ఏంటా అని అనుకుంటే జస్ట్ ఒక 1 minute లోపే ఆ ట్రాక్టర్ అనేది లోపలికి వస్తుందన్నమాట. అంటే డైలీ వాటికి అలవాటు కదా, ఆ సౌండ్ రాగానే మాకు మేత వస్తుంది అన్న ఫీలింగ్లో అవి అరుస్తాయి అన్నమాట. ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోయాము. అంటే స్నానాలు అవి చేయలేదు, మళ్ళీ ఆవుల దగ్గరికి వెళ్తాము, అవన్నీ ముట్టుకుంటాం కదా. సో వచ్చిన తర్వాత బాతింగ్ అది చేయొచ్చు అన్న ఉద్దేశంలో మార్నింగ్ బ్రషింగ్ అది చేసేసుకుని పిల్లలం మేము అందరం వెళ్ళాము. అక్కడ గడ్డి మేత వేసేసి కొద్దిగా ఏదో సాటిస్ఫాక్షన్ కోసం గోసేవ అన్నట్టుగా అలా వెళ్ళామన్నమాట. చిన్నగాడు బిట్టుగాడు చూడు ఒక పన వేసుకెళ్తున్నాడు. ఆకులు పెట్టు వస్తాయి చూసినాడు వాళ్ళు. అండ్ ఆ తర్వాత అదే రోజు సంక్రాంతి రోజున నాంవరంలో చిన్న డొనేషన్ చేశామండి. అది ఒక ఓల్డేజ్ హోమ్ టైప్లో అనమాట. ఓల్డేజ్ కూడా కాదు, అన్ని ఏజ్ వాళ్ళు ఉంటారు. కాకపోతే అక్కడ అసలు రూఫ్ కూడా లేదండి, చిన్న పాకలా షెడ్లా ఉందన్నమాట. నాకు భలే బాధ అనిపించింది. ఎక్కువగా అక్కడ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉన్నారనమాట.
యాక్చువల్గా అమ్మమ్మ చనిపోయిన తర్వాత నేను కర్మ రోజు కూడా వెళ్ళలేదు. నాకు అసలు కుదరలేదు ఆ టైంలో. వెళ్ళకూడదని చెప్పేసి వెళ్ళలేదన్నమాట. అప్పటి నుంచి కూడా ఏదో ఒక వెలితి అమ్మమ్మ గుర్తొస్తూనే ఉండేది, కనిపిస్తూనే ఉండేది. ఒక రకమైన బాధ అనమాట. ఆమె చనిపోయిన తర్వాత 2 డేస్ అసలు మనిషిలా లేను. మీకు ఆల్రెడీ మనలో మన మాటలో వీడియో చేశాను కదండి, అమ్మమ్మతో సరదాగా ఒక చిట్ చాటింగ్ కింద చేశాను కదా, అండ్ పోస్ట్ కూడా పెట్టాను అమ్మమ్మ చనిపోయినప్పుడు. సంక్రాంతికి పెద్దలకి బట్టలు పెట్టుకుంటూ ఉంటారు కదా. యాక్చువల్గా అయితే అమ్మ తరపు వాళ్ళకి పెట్టరని అంటారు. కాకపోతే ఆ రోజు నేను వెళ్ళలేదు కాబట్టి అమ్మమ్మకి కొద్దిగా ఒక ముద్ద వేసి భోజనం కింద పెట్టుకొని ఇలాగా కొంచెం ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి ఏదో ఒకటి డొనేట్ చేయాలి అని అనుకున్నాను అనమాట ఎప్పటి నుంచో. సో ఈరోజైతే కుదిరింది, వెళ్ళాను. ఎప్పుడు నాకు ఒకటే అనిపిస్తూ ఉంటుందండి, ఎవరూ లేకుండా అనాథలుగా అవడం వేరు, ఉండి అనాథలుగా అవడం వేరు, ఇంట్లో ఉంటూ కూడా అనాథగా బతకటం వేరు. ఏదేమైనా ఆ వయసులో వాళ్ళకి కావాల్సింది కడుపు నిండా మంచి భోజనం, కంటి నిండా నిద్ర, 4 మంచి మాటలు, ఎలా ఉన్నావు అని పలకరించే ఒక మనిషి. అది చాలు వాళ్ళకి. లగ్జరీ లైఫ్ ఏం అవసరం లేదు కదా. అది కూడా అమర్చలేకపోయే స్థితిలో ఇప్పుడెవరూ లేరని నేను అనుకుంటున్నాను. అయినా కూడా అలాంటి సిచ్యువేషన్ చాలామంది ఫేస్ చేస్తున్నారు. తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యత తీసుకోవటం వల్లనే అట్లీస్ట్ మనం ఈ స్టేజ్లో అన్నా ఉన్నాము అనే ఆలోచన మనకి కంపల్సరీగా ఉండాలి. వాళ్ళ ఏజ్లోకి వచ్చిన తర్వాత ఆ బాధ్యత మనం తీసుకోవాలి. అది అమ్మ నాన్నైనా అత్త మామైనా సరే. ఆ చిన్న బాధ్యతని తీసుకోకపోతే అంతకు మించిన పాపం ఇంకా వేరే ఏది ఉండదు. గుడికి వెళ్ళి దేవుణ్ణి మొక్కడం కాదు, ఇంట్లో ఉన్న దేవుణ్ణి గుర్తించాలి. మన తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం అని పెద్దలు చెప్తారు కదా. మనమేమీ ప్రపంచాన్ని ఉద్ధరించాల్సిన పని లేదు. మన కుటుంబాన్ని మనం సంరక్షించుకొని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తే చాలు. ఆటోమేటిక్గా కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. ఈ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సో ఈ చిన్న డిస్టర్బెన్స్ తర్వాత ఈవినింగ్ సరదాగా కొంచెం బయటికి వెళ్ళాలి అనిపించింది. ఆర్ట్స్ కాలేజ్లో ఫుడ్ కోర్ట్స్ ఉంటాయండి, అంతా కూడా ఫుడ్ బజార్ లాగా ఉంటుందన్నమాట. అక్కడికి సరదాగా వెళ్ళాము. రాజమండ్రి అర్బన్ స్క్వేర్. సంక్రాంతి రోజు ఈవినింగ్ అయితే అక్కడ అలా స్పెండ్ చేసాం. నెక్స్ట్ కనుమ రోజు అండి. కనుమ రోజు అయితే మేము నిడదవోలు కోట సత్తమ్మ గుడికి వెళ్ళామన్నమాట. చెల్లిది మొక్కుంది, అక్కడ కోడిని ఇద్దామని చెప్పేసి మొక్కుకున్నది. సో అందుకని మేము చెల్లి వాళ్ళు అండ్ మేము, అమ్మ రాలేదు, అమ్మ ఇంటి దగ్గరే ఉందన్నమాట. పిల్లల్ని తీసుకుని మేము నిడదవోలు బయలుదేరిపోయాము. మా చిన్నప్పుడు నిడదవోలు ఫ్రీక్వెంట్గా వెళ్ళేవాళ్ళమండి. అక్కడే కోడిని కోసుకోవటం, భోజనాలు చేయటం ఇలాగుండేదన్నమాట. భలే సరదాగా ఉండేది. రంగుల రాట్నాలు తిరగటం ఎంత బాగుండేదో చిన్నప్పుడైతే. నేను ఆ గుడికి వెళ్ళి కూడా చాలా రోజులు అయిపోతుంది, కొన్ని సంవత్సరాలు అయిపోతుంది. చాలా మారిపోయిందండి గుడి అయితే. మా చిన్నప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చేసిందనమాట. గుడి బాగా డెవలప్ చేసేసారు. అండ్ అక్కడ నిడదవోలులో గుడి దగ్గర చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా మీట్ అయ్యారనమాట. ఎంతమంది ఉన్నారో అందరూ భార్గవి గారు బాగున్నారా, మీ వంటలు మేము చేస్తామని చెప్పేసి పలకరించారనమాట. అక్కడ అమ్మవారిని దర్శించేసుకుని రిటర్న్ వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాము. మధ్యలో లంచ్ కూడా ఇంకా ఇంటికి వెళ్ళకుండా టైం అయిపోతుంది కదా. ఆల్రెడీ మేము స్టార్ట్ అయిందే కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యామన్నమాట. 10 దాటిపోయింది, 11 అలాగ అయిపోయింది. సో మధ్యాహ్నం లంచ్ కూడా మధ్యలో ఎక్కడైనా తినేద్దాము అని చెప్పేసి అనుకున్నాము. ఆ రోజు అమ్మకి లీవ్ అనమాట. ఏం వండద్దు, మధ్యలోనే మేము ఎక్కడైనా భోంచేసేస్తామని చెప్పాము. సో కనుమ రోజు అయితే చక్కగా అమ్మవారి దర్శనం అయిపోయింది. కొద్దిసేపు అక్కడ హాల్ట్ చేశారనమాట. గోత్రనామాలు అవి చదివారు స్పెషల్ దర్శనం వల్ల. చాలా హాయిగా అనిపించింది. సో అదండి మా సంక్రాంతి సెలబ్రేషన్స్. అలా జరిగాయి అన్నమాట ఈ సంవత్సరం. అసలు ఇంట్లోనే లేము, 3 రోజులు బయట తిరగడమే సరిపోయింది. కాకపోతే హాయిగా అనిపించింది. చాలా రోజులకి పుట్టింటికి వెళ్ళాం కదా,
సో హాయిగా హ్యాపీగా గడిచిపోయాయి అన్నమాట 3 రోజులు. అండ్ రిటర్న్ హైదరాబాద్ వచ్చేటప్పుడు అమ్మ చేతితో చేసిన పీతల పులుసు తెచ్చుకున్నాను అనమాట. అమ్మ చేసే పీతల పులుసు నాకు బాగా ఇష్టం. ఎప్పుడూ అది మిస్ అవుతూ ఉంటాను. రాజమండ్రి వెళ్తే సండే అయితే కంపల్సరీగా చేయించుకుంటాను. మేము రిటర్న్ అయింది సండే రోజు కాబట్టి డాడీ వాళ్ళని సాటర్డే వెళ్ళి పీతలు తెమ్మని చెప్పేసి అన్నా అనమాట. అయితే రాజమండ్రిలో ఎక్కడ దొరకలేదంట పీతలు. ధవళేశ్వరం వరకు వెళ్ళిపోయారు. ధవళేశ్వరం దగ్గర అయితే కంపల్సరీగా ఉంటాయి. అక్కడి నుంచి తెచ్చారు. తెచ్చిన తర్వాత వాటిని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి పీతల పులుసు పెట్టేసిందమ్మ. అంటే మేము కొంచెం ఎర్లీగా బయలుదేరిపోదాం అనుకున్నాము. రాజమండ్రి నుంచి హైదరాబాద్ రావాలంటే అట్లీస్ట్ 8 hours అన్న పడుతుంది. సో అందుకని ఎర్లీగా లేచి మా కోసం వండేసిందనమాట. ఆ పీతల పులుసు నేనే పిచ్చి పిచ్చిగా తింటాను. 2 రోజులు దాచుకుని మరీ తిన్నాను అనమాట అది. అండ్ సంక్రాంతి అయిన తర్వాత కూడా ఒక 1 week ఉన్నామండి రాజమండ్రిలో. అయితే అరకు వెళ్ళామన్నమాట. ఆ అరకు ట్రిప్ని నేను మీతో మళ్ళీ షేర్ చేస్తాను. ఇది టూ మచ్ లెందీ వీడియో అయిపోయింది కదా. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలో మనమాట.